బీజేపీ ఈ విధంగా దాడులు చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ ఆలోచన బీజేపీ మైండ్ సెట్ అనేది దక్షిణాది రాష్ట్రాలపైనే ఫోకస్ పెట్టడము, ఇక్కడ సీటు గెలిపించుకోవడం. కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు అనేది వాళ్ళ డాడీ చెప్తున్నారు. అన్మ్యూట్ చేసి మాట్లాడండి. నవీన్ గారు అవన్నీ ఉత్త మాటలు, సౌత్ వాళ్ళ నాయకుల్ని చేయడం అవన్నీ ఏం సార్, అవన్నీ కాదు. కానీ ఇప్పుడు అవినీతి జరిగింది సార్, అవినీతి జరిగింది. ఆ జరిగిందా లేదా కోర్టులో వెళ్ళి ఆమె ప్రూవ్ చేసుకుంటది. ఇప్పుడు జరగకపోతే ఆమె ఇన్వాల్వ్ అయ్యలేకపోతే ఆమె కోర్టులో పోయి కోర్టులో కేసు కొట్లాడుతుంది, కోర్టులో ప్రూవ్ చేసుకుంటది. అంతే, అయిపోయింది కథం. దానికి ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయని, ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందని సౌత్ లీడర్లను ఏదో టార్గెట్ చేస్తున్నారని, ఎందుకు సార్ ప్రాంతీయ పార్టీలని ఇంకో మాట కూడా మాట్లాడుతున్నారు. ప్రాంతీయ పార్టీలని ఏం సార్ ఇది సార్? ఇది ఈడీ అనేది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అంటే దాంట్లో చిన్న చిన్న కేసులు కూడా ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వ సొమ్మును దోచుకొని, అంటే ప్రభుత్వ సొమ్మును అక్రమ మార్గాల ద్వారా దోచుకోవడము, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాడుకోవడము, అది కూడా పిఎంఎల్ఏ కింద వస్తుంది. అంతేకాదు, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, నేను ఏదో నా సొమ్మును నేను ట్యాక్స్ ఎవేట్ చేస్తే, ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్ నేను కట్టకుండా ఎవేట్ చేసి దాన్ని వేరే మార్గాల ద్వారా వేరే దగ్గరకు పంపిస్తే అది కూడా పిఎంఎల్ఏ కింద వస్తుంది. ఇటువంటి కేసులలో కన్విక్షన్ ఏముంటుందంటే నాకు అర్థం కాదు. 5400 కేసులు ఉన్నాయి. ఎస్, 5400 కేసులలో అన్నిట్లో అరెస్టులు జరగవు. వాళ్ళు కేవలం జప్తు జరుగుతుంది, రికవరీ జరుగుతుంది. రికవరీ జరిగి ట్యాక్స్ కట్టించుకుంటారు. కన్విక్షన్ అంటే ఏంటి? అరెస్ట్ చేస్తేనే కన్విక్షన్? అట్లా కాదు. మీరు దీన్ని అర్థం చేసుకోవాలా. ఇప్పుడు సిఆర్పిసికి అదేవిధంగా మన పిఎంఎల్ఏకి డిఫరెన్స్ ఉంది. మీరు దాన్ని టెక్నికల్ గా ఆయన ఎవరు మరి అడ్వకేట్ రాజేష్ గారు కూడా మాట్లాడుతున్నప్పుడు నేను విన్నా, అది కంప్లీట్ డిఫరెంట్. దానికి దీనికి తేడా ఉంటది. పిఎంఎల్ఏ కింద ₹1 కోటి ఎవరైనా గవర్నమెంట్ కు ట్యాక్స్ కట్టాల్సింది కట్టకుండా ఆ డబ్బును వేరే మార్గాల ద్వారా వేరే అకౌంట్ల ద్వారా కాకుండా క్యాష్ ఎక్కడైనా పంపించేస్తే అది కూడా పిఎంఎల్ఏ కింద రిజిస్టర్ అవుతుంది, ఈడీ కింద రిజిస్టర్ అవుతుంది. అట్లాంటి కేసులు కూడా చాలా ఉన్నాయి. వాటన్నిటిని రికవరీ చేసి జప్తు చేస్తారు. జప్తు చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు వచ్చి ట్యాక్స్ కట్టి దాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. అది ఒకవేళ సివిఆరిటీని బట్టి వాళ్ళ గిరెస్టులు ఉంటాయి. అంతేగాని ప్రతిదానికి మనీ లాండరింగ్ కింద ప్రతిదానికి అరెస్టులు ఉండవు. అది కేసు గురించి మీరు కొంచెం తెలుసు. అంటే ఈ పిఎంఎల్ఏ లా అనేది సపరేట్, దాన్ని చదవాలి. మీరు చదివితే అర్థమవుతుంది. అదొకటి. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ క్రిమినాలిటీ ఏముందంటే, ఇక్కడ నేరం ఏముందంటే, ఇది ప్రభుత్వ సొమ్మును ఎవేట్ చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొట్టారు. గండి కొట్టి వీళ్ళు దోచుకున్నారు. దాన్ని వీళ్ళు దోచుకొని ఒక గ్రూప్ గా ఏర్పడి వాళ్ళు పంచుకున్నారు. అది ప్రభుత్వ సొమ్ము కాబట్టి ఇప్పుడు ఇక్కడ అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంకో విషయము, రాజకీయంగా మేము అరెస్ట్ చేయాలనుకుంటే ఒకవేళ ప్రతిసారి దేశంలో ఏదో ఒక ఎన్నికలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు బండారు రామ్మోహన్ రావు గారికి కూడా తెలుసు, ఆయన ఇంకొక అడ్వకేట్ గారికి ఆయన కూడా తెలుసు, దేశంలో ఏదో ఒక చోట ప్రతి 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో ఎక్కడో చోట ఎలక్షన్స్ వస్తూనే ఉంటాయి. అట్లాంటప్పుడు ఎలక్షన్స్ టైంలోనే అరెస్ట్ చేస్తున్నారు అనుకుంటే ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీస్ పని చేయలేవు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు. ప్లీజ్ అర్థం చేసుకోండి. దీన్ని ఎప్పుడైనా కానీ మీరు పొలిటికల్ గా దీన్ని చూడకండి. అవినీతి జరిగిందనేది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. లేకపోతే వాళ్ళు అంత ఈజీగా అరెస్ట్ చేస్తారండి? ఎవరైనా అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు వీళ్ళు పెద్ద అడ్వకేట్లను పెట్టుకొని దాన్ని ఆపుకోలేరండి? ఆపుకోగలుగుతారు. అది కాదు, దాంట్లో ఏదో 100% అండి. ఇప్పుడు అరెస్ట్ చేయాల్సింది ఫ్రైడే రోజు ఎందుకు అరెస్ట్ చేయాలా? సాటర్డే సండే 2 days గ్యాప్ పెట్టుకొని ఈ స్ట్రాటజీ అప్లై చేసుకోవడం ఏంటి? అది తప్పు కదా యాక్చువల్ గా. పెద్ద ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైలుకు పోయిండు, బెయిల్ ఏ అక్యూజ్డ్ అయినా 100% హీ విల్ గెట్ ద బెయిల్. ఇప్పుడు కాకుండా రేపు 100% ఎవరికి దొరకలేదండి బెయిల్ ఇండియాలో? ఏ జైల్లో కూర్చున్నోడికి దొరకని బెయిల్ ఇప్పుడు కాకుండా రేపు 100% 1 week లో వస్తుంది బెయిల్. అది 100% అంటిల్ అన్లెస్ కూడా కన్విక్షన్ అయిన వరకు. రేపు ఈ రోజు హాలిడే లేదు. ఈ రోజు కూడా కోర్టుకు పోతున్నారు. అవునండి. ఈ రోజు పర్మిషన్ ఏం తీసుకున్నారు? ఈడీ వాళ్ళు ఎందుకు తీసుకున్నారు హౌస్ అవెన్యూ కోర్టులో? టు ప్రూవ్ అంటే 24 గంటల లోపల జడ్జి గారు ముందు ప్రవేశపెట్టాలని తీసుకున్నారు. కానీ వాదన ప్రతివాదనకి ఇక్కడ ఈ రోజు సాటర్డే ఇక్కడ సరే నేనేమంటే వాదన ప్రతివాదన ఈ రోజు ఏ కోర్టు అనుమతించదు. ఈవెన్ మీరు హైదరాబాద్ లో నాంపల్లి క్రిమినల్ కోర్టు చిన్న సెక్షన్ లో కూడా వాదన ప్రతివాదనకి అనుమతించదు. ఎస్ రవి గారు, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ఎస్ రవి గారు.